వెల్కమ్ టు న్యూస్ అరవెల్ 7 ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా దొనకొండ మండలంలోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఆర్డిటి సంస్థ ప్రతినిధులను కలుపుకొని వారి ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ 10 చెరువులను ఎంపిక చేసి వాటిలో ఈ రోజు రుద్రసముద్రం మరియు కొచ్చెర్లకోట పంచాయతీ గ్రామంలోని పుల్లాయిపల్లి హ్యాబిటేషన్ గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రైతులందరూ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ జేసీబీ మిషన్లతో పిచ్చి కంపెనీ తమ వంతు తొలగించి మట్టిని తమ ట్రాక్టర్లతో స్వచ్ఛందంగా మట్టిని పొలాలకు తోలుకుంటామని తమ ఆమోదం తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జిల్లా అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా నీటి యాజమాన్యం సంస్థ శ్రీయుత శ్రీ జోసెఫ్ కుమార్ గారు, ఎస్సీ ఇరిగేషన్ శ్రీమతి వరలక్ష్మి గారు, ఆర్డిటి సంస్థ ప్రతినిధులు శ్రీ నాగరాజు గారు, శ్రీ సుధాకర్ రెడ్డి గారు, ఇతర జిల్లా అధికారులు, దొనకొండ మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, అధికారులు, రైతులు, గ్రామస్తులు, నీటి సంఘాల నాయకులు, వివో సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మన జలధార జలహారతి ప్రోగ్రాం కింద దొనకొండ మండలాన్ని స్పెషల్ మోడల్ ప్రాజెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో మరి ఎస్సీ ఇరిగేషన్ వారు, అలాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డోమా వాళ్ళు ముగ్గురు కూడా కలిసి మరి ఇప్పటికి రెండోసారి ఈరోజు ఈ మండలానికి విజిట్ చేయటం. సో గతంలో మనం వచ్చినప్పుడు ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు, రైతులు అందరితో కూడా సమావేశమై ఈ మండలంలో ఉన్నటువంటి 46 చెరువుల్లో 10 చెరువుల్లో మట్టి గ్రామస్తులకు ఉపయోగపడింది, పొలాలకు ఉపయోగపడింది అని తేల్చడం జరిగింది. ఆ 10 చెరువుల్లో మట్టి తీయడానికి మరి రైతులు మాకు ఏదైనా మిషన్ అరేంజ్ చేస్తే మేము మా సొంత డబ్బులతో ట్రాక్టర్లు పెట్టుకొని మట్టి పొలాలకు దోలుకెళ్తామని చెప్పారు. మరి ఆ రోజు మనకి ఇప్పుడు గవర్నమెంట్లో ఇలాంటి స్కీమ్ ఏం లేదు కాబట్టి మనం ఎన్జిఓస్ని సంప్రదించడం జరిగింది. దాని మీదట రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నుంచి ఈరోజు ప్రతినిధులు మనకి అక్కడ ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గారు వారు పెద్ద మనసు చేసుకొని వారి యొక్క ప్రతినిధులను మనకి ఇక్కడ పంపించారు. ఈరోజు మనకు ఉన్నటువంటి 10 చెరువుల్లో ముందు ఒక 2 చెరువుల్లో ఎక్స్పెరిమెంటల్గా వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి రుద్ర సముద్రం మరియు పుల్లాయిపల్లి ఈ 2 గ్రామాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులు స్వచ్ఛందంగా రెడీగా ఉన్నారు, మేము ట్రాక్టర్ల ద్వారా మా పొలాలకు తోలుకుంటామని ముందుకు వచ్చారు కాబట్టి ఈ 2 గ్రామాలను ఎంపిక చేసుకొని ఇది సక్సెస్ అయితే మిగతా చెరువులకు కూడా దీన్ని విస్తరించాలనే ఆలోచన ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఆ కట్ట మీద ఉన్నటువంటి ఇప్పుడు 2 చెరువులు కూడా ఒక్కోటి 200 ఎకరాల పై చెరువు చెలుకులు. ఈ చెరువులు 2 కూడా రుద్ర సముద్రం చెరువు 240 ఎకరాలు, పుల్లాయిపల్లి నాయుడు చెరువు కూడా 220 ఎకరాలు. సో ఈ చెరువుల మీద ఉన్నటువంటి కంప, ముఖ్యంగా ముందు కట్ట మీద ఉన్న కంప అంతా కూడా తొలగించి చెరువులో ట్యాంక్ బెడ్లో మెయిన్ సెంటర్లో ఒక 10 ఎకరాలు శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి మట్టిని రైతులకి పొలాలకు దొలుకునే విధంగా మిషన్లు అనేది చెరువులో 2 మిషన్లు పెట్టేదానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఆ మట్టి ఏదైతే తీస్తున్నారో మిషన్ అనేది ఆగకుండా కంటిన్యూస్గా పనిచేసే విధంగా రైతులు ముందుకు వచ్చి ట్రాక్టర్లు పెట్టుకున్నట్లయితే మరి దాదాపు ఒక 20,000 ట్రిప్పులు మట్టి తీయడానికి అవకాశం ఉందని ప్లాన్ చేస్తున్నాం. సో తద్వారా రేపు వర్షం పడ్డప్పుడు చెరువులో ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కంప అంతా కూడా తొలగించడం ద్వారా శుభ్రం అవుతుంది, చెరువులు శుభ్రం అవుతాయి. అలాగే రైతులు ఈ మట్టిని తోలుకెళ్ళడం ద్వారా ఆ రైతులు కూడా పంట రాబోయే రోజుల్లో ఇది సారవంతమైన మట్టి కాబట్టి మంచి పంటని వాళ్ళు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని బహుళ ప్రయోజనాలు ఈ జలధార జలహారతి ప్రోగ్రాం కింద ఆలోచన చేస్తున్నారు. మరి దీనికి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్ నాయకులు, మరి స్థానిక రైతులు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఎక్స్పెరిమెంటల్గా ఈ 2 గ్రామాల్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న రైతులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ముందుకు వచ్చి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఇది మిగతా గ్రామాల రైతులకు ఆదర్శంగా ఉంటుంది. మిగతా గ్రామాల్లో కూడా ఇదే మోడల్లో జిల్లాలో ఉన్న ఇతర రైతులు కూడా ఈ విధంగా ముందుకు వచ్చి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్రస్ట్ వాళ్ళకు కూడా ఒక ఎంకరేజింగ్ ఉంటుంది. ఓకే, మేము చేసిన పని పేద రైతులకు ఉపయోగకరంగా ఉందనే ఆలోచన వాళ్ళు కూడా చేస్తారు. సో కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి మన యొక్క చెరువుని బాగు చేసుకునేదానికి ముందుకు రావాల్సిందిగా మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.